భువనగిరి డివిజన్ పుర ప్రముఖులు, అధికారులు, అనధికారులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు మరియు సోదర వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. అదేవిధంగా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, రైతులు, అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా మరియు ప్రాణ త్యాగాల ఫలితంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మరొకసారి అంజలి ఘటిస్తున్నాం. మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, భువనగిరి వేదికగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా మన డివిజన్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల చొప్పున కేటాయిస్తూ దీన్ని అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం దేవస్థాన అభివృద్ధికి 1078 ప్రైవేటు మరియు ప్రభుత్వ భూమిని దేవస్థానానికి అప్పగించడం జరిగింది. యాదగిరిగుట్ట అభివృద్ధి కొరకు నిర్దేశించిన పనులను భారత రాష్ట్రపతి, గవర్నర్ మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ప్రారంభించబడి పురోగతిలో సాగుతున్నది. కాకతీయుల కాలంలో నిర్మించి శిథిలావస్థకు చేరిన చెరువుల పునరుద్ధరణలో భాగంగా రైతన్నులకు సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాల పెంపుదలకు తాను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ ద్వారా భువనగిరి డివిజన్లో మొదటి విడతగా 299 చెరువులు, అదేవిధంగా రెండవ దశలో 386 చెరువులు ఎంపిక చేయబడి మరమ్మతులు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం